సంధ్య హాయ్ అందరికి. మార్నింగ్ నుండి నువ్వులు స్టాక్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నూనె పడదామా అని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మార్కెట్ లో నువ్వుల నూనెకి అంత డిమాండ్ ఉంది. మరి ఆయిల్ తీసిన నెక్స్ట్ 2 days లోనే స్టాక్ అవుట్ అయిపోతుంది. ఇంతకీ ఎన్ని కిలోల నువ్వులు వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది అనేది మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఆయిల్ పట్టడానికి నేను ఇక్కడ 25 కిలోల నువ్వులు అయితే తీసుకున్నా. కానీ ఏం చేస్తాం, ఆయిల్ కి బదులు మళ్ళీ నువ్వులే వస్తున్నాయి బయటికి. ఆ నువ్వులన్నీ మళ్ళీ వేస్తూ మంచిగా నలిగిన తర్వాత ఆయిల్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి నువ్వులు మంచిగా నలిగి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయిందంటే నువ్వుల నూనె వస్తూనే ఉంటది. నిజం చెప్తున్నా, నువ్వుల నుండి ఆ నూనె బయటకు వస్తున్నప్పుడు అయితే స్మెల్ టెంప్టింగ్ ఉంటది. ఫైనల్ గా 2 గంటల తర్వాత నూనె రావడం అయితే స్టాప్ అయింది. ఆయిల్ తీగా మిగిలిపోయిన ఈ పిప్పిని ఏం చేస్తారని కొంతమంది కామెంట్ చేశారు. మీ అందరికీ తెలుసు మనకు ఆల్రెడీ డైరీ ఫామ్ ఉందని. మిగిలిపోయిన ఆ పిప్పిని ఆవులకి గేదెలకి ఫీడ్ లో కలిపేస్తాం. ఆయిల్ తీసాక 1 day కంప్లీట్ గా అలానే వదిలేస్తే అందులోని మడ్డంతా కిందికి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా వచ్చిన ఈ ప్యూర్ నూనెని మేము ప్యాక్ చేసేస్తాం. ఇంతకీ మాకులాగా మీలో ఎంతమంది నువ్వుల నూనెని వంటకి వాడతారు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఆన్లైన్ ఆర్డర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న అర్జున్ ఫార్మ్స్ ఆఫీస్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. కాల్స్ ఎక్కువ రావడం వల్ల అటెండ్ చేయలేకపోతున్నా. వాట్సాప్ చేస్తే కొంచెం లేట్ అయినా తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాం. డైరెక్ట్ గా తీసుకోవాలంటే మంచిర్యాల స్టోర్ లో అన్ని ఆయిల్స్ అవైలబుల్ ఉన్నాయి. 25 కిలోల నువ్వులకి అప్రాక్సిమేట్ గా 8 లీటర్ల ఆయిల్ వచ్చింది. సీడ్ ని బట్టి ఆయిల్ రావడం కొంచెం అటు ఇటు మారుతుంది. థ్యాంక్ యూ.